నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. తొమ్మిదవ తేదీన భువనగిరికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. కొండమల్లపల్లి మండల ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్. పేదలు శ్రామికులను మతం పేరుతో చిచ్చు. మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు వీరయ్య. రామన్నపేటంతా ఎర్ర జెండాల ప్రభంజనం. సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ కదం తొక్కిన కమ్యూనిస్టులు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ తేదీ 5వ నెల 2024 నాడు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా భారీ బహిరంగ సభకు హాజరవుతున్న సందర్భంగా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి గ్రామ సమీపంలో సభ ఏర్పాట్లను స్థానిక నేతలు బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరి నారాయణ రెడ్డి, పాషం భాస్కర్, పడాల శ్రీనివాస్ గారితో కలిసి పర్యవేక్షిస్తున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. కొండమల్లపల్లి మండల పరిధిలోని దోనియాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దాసరి యాదగిరి, ఇడమోని సైదులు, దాసరి సత్యనారాయణతో పాటు 30 కుటుంబాలు ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి మరియు జితేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పే పార్టీలోకి ఆహ్వానించారు దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్. కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉట్కూరి వేమన్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సలహాదారు పసునూరి యుగంధర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మూడావత్ మాంగ్యా నాయక్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమక్షంలో మనం అందరం కూడా కక్కరబద్ధమై కుటుంబ సభ్యులము మీరు ముందు మీ వెనకాలి కాదు, అందరం కాంగ్రెస్ కందులు వేసుకున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం ఒకదాన్ని పెట్టడమే. కాబట్టి దయచేసి ఎలాంటి ఆపాక్షోపాలు అవి అలాంటివి చెప్పుకున్నది దేశాలకు ఉపయోగపడతా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు అందరం కలుపుకొని ముందుకు పోతామని కొంతమంది మండలంలో అత్యధిక మెజార్టీ సాధించి సార్కు కానుకగా ఇద్దామని మరొకసారి మీ అందరూ కూడా అలాగే ఉంటారని, మీరు కూడా అలాగే కంగామదలై ఉంటారని నమ్మకంతో మేము సార్కు హామీ ఇస్తున్నాము. మీ అందరి ఇందులో చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు వీరయ్య భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ సర్కార్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమీ చేయలేదు, ఇప్పుడు ఓట్లు అడిగే పరిస్థితిలో లేదు, అన్ని పని రంగాల్లో విఫలమై దేవుడి పేరు మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. పేదలు శ్రామికులను మతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయం కోసం మతాన్ని వాడుకుని మతరాజ్యం వైపు ఆర్ఎస్ఎస్తో నడుచుకుని ముందుకు పోతోందని తెలిపారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. ఏ పూట ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియట్లేదు. రాజకీయం ఒక బిజినెస్ అయిపోయింది అని అన్నారు. అదాని, అంబానీ లాంటి వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీల వల్ల బలిసిపోతున్నారు. స్వతంత్రంగా నడవాల్సిన ఈడీ, ఐటీలను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు మాఫీ, కప్పుకోకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ 10 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన పనితనాన్ని చూపించి ఓట్లడగలిగేటువంటి స్థితిలో మోడీ సర్కార్ లేదు. అన్ని రంగాలలో విఫలమైనటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ పనితనం చూపించుకోగలిగే స్థితిలో లేక దేవుడి పేరు, మతం పేరు చెప్పి ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నది. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని దేవుని వైపు మరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నది.
మరోవైపు పేద ప్రజలు, సాధారణ శ్రామికులను మతం పేరుతో విభజించి చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం, మతం పేరుతో ఓటు బ్యాంకు సృష్టించుకునే ప్రయత్నం, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవటం, అంతిమంగా ఈ రాజ్యాంగాన్నే ధ్వంసం చేసి మతరాజ్యం వైపు పోవాలనేటువంటి ఆలోచనలు ఈరోజు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్తో నడుస్తున్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం. మరోవైపు దేశంలో రాజకీయాలు కూడా వ్యాపారంగా మారిపోయినాయి. రాజకీయాల్లో పెట్టుబడి పెట్టడం, లాభం సంపాదించడం అనే ధోరణి పెరిగింది. అందుకే గాయారంల రాజ్యంగా మారిపోయింది. ఏ పూట ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలవనటువంటి పరిస్థితి. దీనికి కారణం సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రతిదీ వ్యాపారమయం చేసేసి ఈ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు జరపడంలో బీజేపీనా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ ఏమీ తేడా లేదు. వీళ్ళందరిది ఒకే మార్గం లాగా ఉంది. ఈ విధానాల వల్లనే అంబానీలు, అదానీలు లాంటి, టాటాలు, బిర్లాలు లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మరింత బలిసిపోతున్నారు. కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, వృత్తిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. అందుకని సహజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అసంతృప్తిని అణిచివేసేందుకు పచ్చి నియంతృత్వ ధోరణికి మోడీ ప్రభుత్వం పోతా ఉంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీని మించినటువంటి నిరంకుశ పోకడల్లో బీజేపీ నడుస్తూ ఉంది. స్వతంత్రంగా నడవాల్సినటువంటి ఈడీ, ఐటీ ఇట్లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థల్ని తమ చేతుల్లో రాజకీయ సాధనాలుగా వాడుకుంటోంది. తమ మాట వినని వాళ్ళ మీద ప్రయోగించి దారికి తెచ్చుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఆయుధాలుగా ఉపయోగిస్తోంది. ఎంతటి నేరస్తులైనా బీజేపీ కండువా కప్పుకుంటే బారాఖూన్ మాఫ్, లేదు మేము బీజేపీని వ్యతిరేకిస్తాము అని అంటే జైల్లో పెడతామనే పద్ధతుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రులనే జైల్లో పెట్టారు. సొరేన్ని పెట్టారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు, తెలంగాణలో కవితను జైల్లో పెట్టారు. ఇదే పద్ధతుల్లో బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ఎటు చూస్తే అటు జనం. రామన్నపేటంతా ఎర్ర జెండాల ప్రపంచనం. సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ కదం తొక్కిన కమ్యూనిస్టులు. ఎర్ర తోరణంలా మారిన మండల కేంద్రం యాడుందింకా సిపిఎం అనేటట్లు చెంప చెల్లుమనిపించే అరుణారుణ మహాజ్వాలం. ర్యాలీలంటే డబ్బులు, మద్యం, ప్రలోభాలే కాదు, పార్టీపై ప్రేమ, కార్యకర్తల నిబద్ధతే కొలమానమని నిరూపించిన కామ్రేడ్స్. నెత్తూరు మండే యువరక్తం జోరు, కార్యకర్తల నృత్యాల హోరు. రామన్నపేట కమ్యూనిస్టుల కంచుకోటల తలపించిన సిపిఎం ర్యాలీ. ప్రజల మనిషిని గెలిపిద్దాం, కామ్రేడ్ జహంగీర్ గారిని రామన్నపేట నుండి పార్లమెంటుకు పంపిద్దాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు. జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో పేదల పాలి నీయలో మరి చిన్నిది జెండె నీయలో
నిజామాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు వజ్జా సారయ్య ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి ధనసూరి అనసూయ సీతక్క మాట్లాడుతూ దేశంలో నిరంకుశ పాలన చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని మత ద్వేషాలతో రెచ్చగొడుతూ 10 ఏళ్లు దేశాన్ని పాలించారు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ మరి బలరామన్న నేను ఇద్దరం ఒకటే ఎంపీటీసీ, మా ఇద్దరిది పక్క ఊరే. మరి ఆ ఊరు నుంచి గతంలో కూడా మంత్రిగా మన కోరిక జగన్నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అన్న కేంద్ర మంత్రిగా అయిండు. 2 కిలోమీటర్లు దాటితే వాళ్ళ ఊరు దాటాక మా ఊరు వస్తుంది. అన్ని పొలాలు చేనులు అంతా దగ్గరే. కాబట్టి మరి ఒక బోలా శంకరుడుగా పేరుంది. ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయలే, ఎవరిని మోసం చేయలే. ఆయన చేసిందల్లా ఎక్కడ ఏ పని ఉంటే ఆ పనికాడికి పోయి దాన్ని సాధించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది తప్ప మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ఢిల్లీలో ఫారెస్ట్ శాఖతో ప్రాబ్లమ్స్ కావచ్చు, రోడ్ల సమస్యలు కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, ఏకలవ్య కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా ఆ రోజు రావడానికి అన్నే కారణం. మరి పాకాల కొత్తగూడ అంటేనే ఉమ్మడి పాకాల కొత్తగూడ ఈ రోజు కాదు బంధం. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నేను 15-16 సంవత్సరాల వయసు నుంచి ఈ ప్రాంతంతో నాకు బంధం, కుటుంబ బంధం, చుట్టరికాలు, ఉద్యమ బంధం, రాజకీయ బంధం కూడా ఉంది. కాబట్టి ఏ రోజు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన కారణండి ఏ రోజు కూడా నాకు మాత్రం మెజార్టీ, ఎప్పుడు మెజార్టీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ రోజు మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా మేమంతా తెలుగుదేశంలో ఉన్నా, రాష్ట్రం అంతా కూడా ఉంటా ఉన్నా, నియోజకవర్గంలో ఉంటా ఉన్నా, ఈయన మాత్రం 800, 1500, 1700, 3000, 4000 మొన్న లాస్ట్ సారి ఇట్లా మెజార్టీ ఇచ్చుకుంటూ. ప్రొద్దుటూరు పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరుడు అరాచకం. ప్రొద్దుటూరులో ఓ మైనార్టీ కుటుంబాన్ని వేధిస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరుడు దాదా పీర్పై ఆరోపణలు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై లైంగిక వేధింపులు, భౌతిక దాడులతో రోజు వేధిస్తున్నాడని బాధితుల ఆరోపణ. ఎమ్మెల్యే అనుచరుడు దాదా పీర్ నుంచి కాపాడాలంటూ మీడియాను ఆశ్రయించిన ఓ మైనార్టీ కుటుంబం. నా పేరు అష్రఫ్ జహాన్. మా నాన్న చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. మేము మోక్షగుండం స్ట్రీట్లో ఉంటున్నాము. 2020 మోక్షగుండం స్ట్రీట్ దగ్గర వడ్ల దాదాపు ఇంట్లో బాడికి చెన్నాం. అక్కడ వాళ్ళ ఇంట్లో పైన ఉండేవాళ్ళం మేము. ఆయన మా అమ్మ ఇంట్లో పనికి వెళ్తుంది, నేను ఇంట్లో చదువుకుంటున్నా. అప్పుడు వాళ్ళు పైకి వచ్చి ఆయన మా అమ్మ లేని సమయంలో పైకి వచ్చి నాతో మాట్లాడేవారు, నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించేవారు. నీకు పెళ్లి చేసిస్తా, నీకు బాగా చదివిస్తానని ఏదేదో చెప్పేవాళ్ళు. మా అమ్మ లేని సమయంలో అట్లా చేసేవాళ్ళు. ఆ తర్వాత నన్ను లొంగ తీసుకొని నన్ను ఫిజికల్లీ ఇది చేస్తున్నారు. ఆ తర్వాత నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేపించినారు ఆయన 1 నెలకి. నా దగ్గరే ఉండాలి, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, లేకుంటే అట్లా చేస్తే మీ అమ్మని చంపేస్తా, నా దగ్గర నీవి న్యూడ్ ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్ని పబ్లిక్లో పెడతానని, సోషల్ మీడియాలో పెడతానని చెప్పేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. షేక్ మోక్షగుండం స్ట్రీట్ వెళ్ళాలంటే మాకు నమ్మకం లేదు వాళ్ళ మీద. ఆయనకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని మేము వెళ్ళలేదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాము, మీతో పాటు వెళ్ళలేదు. పోలీస్ వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు, ఆయన చెప్పిందే వింటారని, మీ దగ్గరకు వచ్చి మీతో చెప్పి మీతో పాటు వెళ్ళాలని. నాకు మా డాడీ లేరు, మా అమ్మ ఒకటే. మాకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేపించేసినారు. మా అత్త కొడుకుతో నాకు ఎంగేజ్మెంట్ అయ్యింటే 1 నెలకే బ్రేక్ చేసేసినారు. వాళ్ళకు నా ఫోటోలు చూపించింది, న్యూడ్ ఫోటోలు. అలా జరిగి మా అమ్మకు కొట్టి నన్ను కొట్టినారు. అక్కడ నుంచి మేము వచ్చేసి ఇక్కడ మౌలానా ఆజాద్ 3లో చెన్నాం సార్. అక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ చేసినాం టార్చర్. లాస్ట్ ఇయర్ మేము అక్కడ నుంచి మారిపోయి ఇక్కడికి వచ్చేసినాం, టార్చర్ తట్టుకోలేక. ఎక్కడికి వెళ్ళలేదు.
ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము పోలీస్ స్టేషన్లోనే చూపిస్తాం ఆధారాలు కూడా, మీడియాకు చూపి. అక్కడ వచ్చినా కూడా మా అమ్మ పాల వ్యాపారంకి పనికి వెళ్తాది, ఆయనతో కూడా నాకు అక్రమ సంబంధం ఉందని, ఎవరితో అంటే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని చెప్తాను సార్. నువ్వు ఎవరికి పెళ్లి చేసుకోకూడదు, నా దగ్గరే ఉండాలి, ఎవరి దగ్గరికి పోకూడదు, ఏం చేయకూడదు అని చెప్తాను. నేను చేసేది ఎవరికైనా చెప్పినా కానీ, ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కానీ మీ అమ్మకి చంపేస్తానని కూడా చెప్తాను. వచ్చేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే, ప్రభుత్వమే, ఆ గవర్నమెంటే వస్తుంది, అప్పుడు ఎవరు ఏం చేసుకోలేరు, మీ అమ్మకి అప్పుడు నేను చంపేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాను. కాంగ్రెస్ వస్తేనే కరువు వచ్చిందని మాట్లాడిన అబద్ధాల గారడీల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డ ఉప్పరిగూడ టీఎస్పీఎస్ చైర్మన్ ఏదుల పాండురంగారెడ్డితో మా టీవీ 999 ముఖాముఖి. మా దాంట్లోకి పోయేటోళ్ళు ఎవరు లేరు, అందరూ గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, అందరూ మంచిగా ఉంది, స్టేట్లో కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో వర్షాలు పడతాయి, మళ్ళీ ఎప్పటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటుంటే, రేపు ఎలక్షన్స్ అయిపోయినాక నీకు చెర్లపల్లి జైలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటుడు. కారణం ఏంటన్నా? ఉన్న మనుషులకు కట్టిస్తానే డబుల్ బెడ్రూమ్ కట్టేయలే, ఇప్పుడు ఈయనకి ఎందుకు కట్టిస్తారు? ఆయనకే కట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఆమె పోయి ఉండనే ఉన్నది, ఇక ఈయనది రేపు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈయనది కొడితే ఎన్ని బయట పడతాయో, ఆయనకు డబుల్ బెడ్రూమ్ కావాలనో, మరి ఆయన ఒకటే తనకు సింగిల్ కావాలనో మా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, కట్టిస్తారు, ఆయనకే కట్టిస్తారు. ఇప్పుడు ఆయన కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన అల్లుడు కానీ ప్రభుత్వాలు ఉండగా ఏమైనా దోపిడీలు చేసిరంటవా? ఎందుకు చేయలేదా? నా ఏముండే తెలంగాణ ఎజిటేషన్ అప్పుడు ఈయన ఏడున్నాడు? కేటీఆర్ టైంలో అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి ఉద్యమంలో పాల్గొనలేదు, వద్దని వాళ్ళ నాయనకి చెప్పినోడే ఇవాళ వచ్చి ఆయన సాధించినట్టు ఏదో తండ్రి సాటన నువ్వు ఏదో మంత్రి అయినావు. నువ్వైతే నీ బిడ్డ, నీ అల్లుడా, నీ కాంతాన్ని మొత్తమా, మీ చిన్న ఆయనలు, పెద్ద ఆయనలు, మామూలు అంతా దోపిడీలు, ల్యాండ్ గ్రాఫింగ్, మామ వాయనే పాయ, ఇవన్నీ నువ్వు చేసినావు గవర్నమెంట్లో ఉండి. నీకు ఎందుకు అంత అది మందిని విమర్శనం? అది ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎవరికన్నా ఏమన్నా ఇచ్చిర్రా? నువ్వేం చేసినావని నీకు ఇవ్వాలి? అటువంటి పెద్ద పెద్ద మాటలు నువ్వు నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడాలి, పెద్ద మాటలు మాట్లాడొద్దు. ఎందుకు కాంగ్రెస్ మీద ఎందుకు అట్లా ఆయన నోరు జారి ఆ మాటలు అంటుండే? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఎందుకు ఆ చూటుపోటు మాటలు అంటున్నట్టు? ఎందుకంటే మాటకు మాట జవాబు చెప్తాడు, గట్టి మనిషి. ఈయన్ని తట్టుకోవాలంటే లేదు, ఏదో ఒకటి అనాలి, ఈయనను అభాండం చేయాలి, పక్కలను గుంజాలి అన్న ఉద్దేశంతో అన్నీ చెప్తాడు. కానీ అది కాని పని. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 10 సంవత్సరాలు సక్రమంగా పాలిస్తుంది, ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది, కాంగ్రెస్కి ఏం ఇబ్బంది లేదు, దాని మీద వీళ్ళు మాట్లాడవలసిన పని లేదు. ఇప్పుడు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎంపీ సీట్లలో మన కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటామన్నా? 12 సీట్ల వరకు రావచ్చు అని మేము అనుకుంటున్నాము. ఓకే, అందులో మన భువనగిరి సీట్ ఉంది. భువనగిరి సీట్ ఉన్నది. భువనగిరి సీట్ ఎంత మెజార్టీతోనే గెలవదా? దగ్గర 2-3 లక్షల మధ్యలో అంటే మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంత మెజార్టీ రాగలదు అంటారు? 20 నుంచి 30 వేల వరకు. అంటే ఇంతవరకు ఎమ్మెల్యేకి ఎంత వచ్చింది? ఇక్కడ 42,000 వచ్చింది. అంటే ఒక 20 నుంచి 30 వేలు ఎంపీకి ఇవ్వగలరు. ఎందుకంటే అప్పుడు బీజేపీ క్యాండిడేట్ మంచిగా లేకుండా కొన్ని బీజేపీ ఓట్లు మాకు మళ్ళీ అప్పుడు, ఇప్పుడు కొన్ని బీజేపీ గుంజుతుంది. ఇక ఇక్కడ మల్లేసి లోకల్ అవకాశాలు మన కాన్స్టిట్యూన్సీలో కొన్ని పడతాయి ఆయనకు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మల్లేసి క్యామలేసిన ఖచ్చితంగా గెలుస్తున్న 1,00,000 మెజార్టీతో గెలుస్తున్న అనేది సమాధానమే. దాన్ని మీరు ఏమంటారు? 1,00,000 ఓట్లతో గెలిచేటోడు ఉంటే టికెట్కి ఎత్తుకుపోతుండకపోనే. టికెట్ ఒకటి అడిగినోడు లేడు. ఈయన 2 సార్లు పిలిచి ఇస్తే కూడా వద్దన్నాడు, లాస్ట్కి ఏదో బతిలాడి ఇచ్చారు, తీసుకున్నాడు. ఇక అటువంటి ఆయన నేను గెలుస్తా అంటే మనం ఏం చెప్తాం? ఇక స్థానికుని గొల్ల కుర్మల ఓట్లు మొత్తం మాకే పడతాయి, ఖచ్చితంగా నేను గెలుస్తాం అనేది చెప్తుండనా? రెడ్డి అంటే రెడ్డికి పడవు, కులాల ప్రాతిపదికన ఎవరు ఎప్పుడు గెలవరు. అందరు సహకరించాలి. గవర్నమెంట్ ఎవరికి మంచిగా చేస్తుంది, ఏం చేస్తుంది, గవర్నమెంట్ చేసే పనులను బట్టి కులాలుగా ఉండవు, మతాలు ఉండవు. అందుకని నీ కులం కుర్మలు నాకే వేస్తారంటే మరి వేరే వాళ్ళు నీకు ఒక్క కుర్మలు వేస్తే గెలుస్తావా? గెలవవు. అందరే వేయాలి. ఆ మాటలు ఈ మూమెంట్లో మాట్లాడొద్దు, కూడా కులాలను విభజించవద్దు. అందరూ నీ ఓటు సమానమే, నా ఓటు సమానమే. నీ కుర్మాయిన ఓటు ఏమో 10 ఓట్లు కావు, రెడ్డిలు వేస్తేనేమో ఒక్కోటి కాదు. అందుకనే కులాలతో పోల్చుకుంటే ఎవరు గెలవరు. అంటే బీసీలు మొత్తం మాకేస్తాను, బీజేపీ అంటారు, కురుములు మొత్తం మాకేస్తాను వాళ్ళు అంటారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసినా కానీ స్థానికుడు కాడు,
ఆయన గెలవడం అనేది సమాచారమే. మరి దాని గురించి మీరు ఏమంటారు? ఎక్కడ స్థానికుడు? ఇక్కడ స్థానికుడు కాదు. నువ్వు మరి మిగతా 6 కాన్స్టిట్యున్సీలో నువ్వు స్థానికుడు ఏం కావు కదా. మరి మన రంగారెడ్డి డిస్టిక్లో నీకు ఒకటే సీటు, మన పార్లమెంటే, మన ఇబ్రాహీంపట్నం. నల్గొండ 4, 5, 6 ఉండే. మరి నువ్వు అక్కడ ఆయన స్థానికుడు అక్కడ, నువ్వు స్థానికుడు ఇక్కడ. మరి నీకు ఒక ఇబ్రాహీంపట్నంలో పడితే నల్గొండ చాలా ఉన్నాయి కదా, మరి నల్గొండ ఆయనకే పడాలి. మరి 6 ఉంటాయి. మరి అట్లా అన్నప్పుడు ఆయనకు 6 గెలిస్తే నువ్వు ఒకదాంట్లోనే గెలుస్తావు కదా. అది తప్పు. మంచి వ్యక్తిని చూసి ఎవరైనా వేస్తారు. మా క్యాండిడేట్ మంచోడు, సౌమ్యుడు, పార్టీకి కష్టపడి పని చేసిండు. పైసలు లేకున్నా కానీ రేవంత్ అన్న కష్టపడడం చూసి పిలిచి టికెట్ ఇప్పించాను. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్, మన తెలంగాణలో ఇప్పుడు 6 పథకాలు 5 పథకాలు అన్న, 5 పథకాలలో ఇప్పుడు ఎన్ని అమలు అయినాయి అన్న? అన్నానా అన్న, ఇప్పుడు సిలిండర్ది ప్రాసెస్ నడిచింది, కొంతమందికి వచ్చింది అంటారు. వచ్చింది. కరెంటు బిల్ది కూడా అన్ని లీగల్గా కంప్లీట్ అయినాయి. ఆగింది. ఇక రైతు బంధు అయితే వేసిర్రు, 5 ఎకరాల వరకు వేసిర్రు. అది మిగతా వేస్తామంటే ఇప్పుడు ఏమైంది, స్టేట్ గవర్నమెంట్లో మెయిన్ బడ్జెట్ లేకుండా లోటు బడ్జెట్తో మనకి చాలా లోటు బడ్జెట్ అప్పుడు ఉండే. తెలంగాణ రాకముందు మిగులు బడ్జెట్, తెలంగాణ రాగానే మిగులు ఉండే. దాన్ని లోటు బడ్జెట్ ఎన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండట. మనకు తెలియదు. కేసీఆర్ బడ్జెట్ లేదు. మనం వచ్చి ఎన్ని రోజులు అయిందన్న? మనం వచ్చాక 3 నెలలలో 2 నెలలు, 1 కోటి నెలలు. ఇక చేసేది ఎప్పుడు? మన ఇల్లు చక్కదిద్దుకుంటే అందుకే మనకు కొన్ని రోజులు పడుతుంది, ఒక 5-6 ఉంటేనే. ఇప్పుడు స్టేట్ మొత్తం లోటు బడ్జెట్, గీతాలు ఆపేటి లేదా, అవన్నీ సక్రమంగా నెలలు ఇచ్చేటివేనా? ఇక దాన్ని సరిదిద్దుకుందామంటే ఇది ఒకటి కోడ్ వచ్చింది. ఆయన ప్రామిస్ చేసేసి చెప్పే, నేను ఆగస్టు 15 వరకల్లా అన్ని కంప్లీట్ చేస్తా అని. ఇక మరి అంతా కూడా నమ్మకుంటే నువ్వు అప్పుడు రైతు బంధు ఇస్తానన్నా, అది రుణమాఫీ చేయకనే పోతుంది, 5 ఏళ్ళలో కూడా చేయకపోతేమో. ఏదో కొంతమంది కంటి తుడుపుగా చేసినావు. మా సొసైటీలో ఇంకా 220 మందికి రాలేదు. అయితే ఇప్పుడు ఏమంటారంటే కొద్దిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంత వరకు 6 తారీఖు, 7 తారీఖు, 10 తారీఖు, 15 తారీఖు కూడా జీతాలు రాకపోయేది. ఇప్పుడు మాత్రం అయితే ఫస్ట్కే వస్తున్నాయి అంటారు. మరి ఏమంటారు దానికోసం? అది వాస్తవమే కదా. ఇప్పుడు నువ్వు నెల రోజులు కష్టపడతావు, నెల నాడు నువ్వు జీతానికి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు అయితే ఆపొద్దు కదా, వాళ్ళకి ఇవ్వాలి. సరే, ఈ పథకం ఒక 5 రోజులు అటో ఇటో అవుతుంది. 100 రోజులు అన్నాము, 100 రోజులలో ఈ కోడ్ వచ్చి అయిపోయింది. కొన్ని అవి కూడా కంప్లీట్ అవుతాయి, అన్నీ అనుకున్నవి సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్, ఈ స్టేట్ గవర్నమెంట్ వస్తే ఈ 5 పథకాలు కూడా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు మాత్రం అయితే 12 నుంచి 14 సీట్లు మాత్రం కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలుస్తాం. దాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని పీవీఆర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీళ్ళు వస్తున్నాయి, మీరు కాళేశ్వరం తీసుకొస్తామన్నారు, తీసుకురాలేదు. రైతుల గురించి కానీ, పసుపు గురించి కానీ, ఎర్రజొన్నల గురించి కానీ ఎంత కష్టమైనా కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు ఒక ఇత్తు ఎర్రజొన్నలు కొనలేదు, పసుపు కొనలేదు. ఏదో దేశం లెవెల్లో పసుపు పంట తగ్గింది కాబట్టి ధర పెరిగితే దానికి కారణం మీరని చెప్పుకుంటున్నారు. మరి 5 సంవత్సరాల నుంచి మీరు పసుపు బోర్డు లెటర్ రాసిన చరిత్ర ఉంది. పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డుకి అడ్రస్ లేదు, ఖాళీ బోర్డు రాపించారు, ఎక్కడ పెడతారో చెప్పరు. కాబట్టి బీజేపీ పార్టీ అంటే అది ప్రజల గురించి పట్టించుకునే పార్టీ కాదు, మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా క్యాండిడేట్ల మీదకి వెళ్ళి పోసుకున్నట్లయితే కూడా ఇలా జీవన్ రెడ్డి గారు, ఎందుకంటే ఒక ప్రజానాయకుడు, 40 సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు, ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి, ఈ రాష్ట్రం గురించి కానీ ముఖ్యంగా మన జిల్లా గురించి కానీ పూర్తిగా అవగాహన ఉండే వ్యక్తి, ఒక విద్యావంతుడు. వీళ్ళ అరవింద్ ఎందుకంటే ఆయన విద్యావంతుడో కాడో ఆయననే చెప్పాలి. ఆయన విద్యావంతుడై కూడా ఏదో రెచ్చగొట్టినట్టు. నిన్నటిదాకా ఆయన సబ్జెక్ట్ ఉండి ఇప్పుడు సబ్జెక్ట్ లేదు. నిన్నటిదాకా ఆయన దేంతో బతికిందంటే
కేసీఆర్ తిట్టో కవితను తిట్టో గొప్పని అయిపోదామని చూసేసి ఇన్ని రోజులు బతికిండు. ఇప్పుడు తిడదామంటేనేమో కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, కవితనేమో జైలుకి వెళ్ళిపోయాడు. ఓలని తిట్టని అర్థమవుతలేదు. ఏం చేసిన చరిత్ర అరవింద్కు లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఓట్లేస్తే ఈ ప్రజలు అన్యాయం అవుతారు తప్ప. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఉచిత కరెంట్ ఇచ్చినా, రేపు పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చి ఇవ్వాలనుకున్నా, రైతు బంధు 15,000 ఇవ్వాలనుకున్నా, ఇవన్నీ కూడా మరి ఇవాళ పేద ప్రజలకు, ఎందుకంటే 200 యూనిట్ లోపల కాల్చిన వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలనుకున్నా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకున్నా, అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి అవుతుంది. చౌటుప్పల్ మండల కేంద్రంలోని తంగడపల్లి స్టేడియంలో యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్ టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో మాట్లాడుతూ భారత మాతాకి జై అంటూ 3వసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. అనంతరం బీజేపీ కార్యవర్గ సభ్యులు వీరారెడ్డి, జాతీయ నాయకుడు, రాష్ట్ర నాయకులు, జాతీయ అధ్యక్షులు నడ్డాను శాలువాలతో పూలదండలతో ఆనందోత్సాహాలతో సన్మానించారు. भारत माता की भारत माता की नरेंद्र मोदी का नायकत्व, नड्डा का नायकत्व, अमृत के जय भुवनगिरी। और एक धक्का भुवनगिरी धक्का और एक धक्का और एक धक्का। ధన్యవాదాలు. ఈరోజు భువనగిరి పార్లమెంట్ చౌకపల్లి నిర్వహించే ఈ జనసభకు ముఖ్య అతిథులుగా నిశ్చయించినటువంటి మన భువనగిరి ప్రదాత ఎయిమ్స్ ఇచ్చినటువంటి మన భువనగిరికి ఒక అభ్యర్థిగా ఎయిమ్స్ ఇచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అందరూ చప్పట్లతో కార్యక్రమం. 9వ తేదీన భువనగిరికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. కొండమల్లపల్లి మండల ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్. పేదలు శ్రామికులను మతం పేరుతో చిచ్చు. మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు వీరయ్య. రామన్నపేటంతా ఎర్ర జెండాల ప్రభంజనం. సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ కదం తొక్కిన కమ్యూనిస్టులు.